ఇక దళిత బంధు పథకం అమలు జాప్యంపై దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా నిధులు విడుదల కాలేదు. ఇంతకు పథకం అమలు చేస్తారా లేదా అనేది కాంగ్రెస్ సర్కార్ క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రభుత్వం వైఖరిపై గురువారం పలు జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. దళిత బంధు అమలుపై కాంగ్రెస్ సర్కారు మీనవేషాలు లెక్కిస్తోంది. హస్తం పార్టీ వైఖరి దళితుల్ని గందరగోళానికి గురిచేస్తున్నది. దీంతో వ్యాపారాలు కొనసాగించాలా లేదా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న లబ్ధిదారులు ఈ విషయంపై తేల్చుకునేందుకు పలు జిల్లాల్లో ఆందోళనకు దిగారు. దళిత బంధును 15 లక్షలకు పెంచుతామన్న రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి నెల గడుస్తున్నా పాత నిధులనైనా విడుదల చేయకపోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ దగ్గర దళిత బంధు లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. దళిత బంధు పథకం కొనసాగించడంతో పాటు మంజూరైన యూనిట్లకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దళితులు దళిత బంధు పథకం అమలు కోసం ఆందోళన బాట పట్టారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చి కలెక్టరేట్ వద్ద తమ నిరసన తెలియజేశారు. దశాబ్దాలుగా అణగారిన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. దళిత బంధును కొనసాగించాలని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళితులు ఆందోళన చేపట్టారు. రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని అదనపు కలెక్టర్ సంజిత్ గంగ్వార్ కు వినతి పత్రం అందజేశారు. దళిత శ్రేయస్సు కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేద దళితుల అభ్యున్నతి కోసం గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కారు కొనసాగించాలని దళిత లోకం డిమాండ్ చేస్తోంది. దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబడిన తమను ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నిర్దిష్ట గడువులోగా తమకు మంజూరైన నిధులు విడుదల చేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.